హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు హెవీ సెట్ అనేది చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన 2 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్, అలానే మెటల్ బ్యాంగిల్స్, దీంతో పాటు గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ స్టోన్ లైన్, నెక్స్ట్ బ్లూ కలర్వి డ్రాప్, అలానే స్క్వేర్ కుందన్స్, దీంతో పాటు 3mm గోల్డ్ కుందన్స్ కావాలి. అలానే వైట్ జర్కన్ స్టోన్స్, అలానే బ్లూ అండ్ గోల్డ్ సిల్క్ థ్రెడ్స్ గ్లూ, నెక్స్ట్ రెక్టాంగిల్ వైట్ కుందన్స్ కూడా కావాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఫస్ట్ మనం బ్యాంగిల్స్ అనేది ర్యాప్ చేసేసుకోవాలి. గోల్డ్ కలర్వి 6 కట్ అన్నాను కదా, 6 కట్ అన్నవి 4 బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్న తర్వాత దానిపైన డిజైన్ అనేది చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని రెక్టాంగిల్ వైట్ కుందన్స్ మీకు ఇందాక చూపించలేదన్నాను కదా, ఇవ్వండి ఇవే. వీటిని 1 by 1 కంటిన్యూస్కి బ్యాంగిల్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము ఇవి అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్గా ఉండేలాగా, నీట్గా ఉండేలాగా అటాచ్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. సేమ్ ఇదే విధంగా మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇటువంటి బ్యాంగిల్స్ మొత్తం మనం 4 చేసుకోవాలి. ఇదిగోండి 4 చేసేసుకున్నాను. ఇప్పుడు 2 కట్ కరువు షేప్ బ్యాంగిల్స్ 4ని గోల్డ్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ స్టోన్ లైన్ అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ గ్లూ అనేది మొత్తం బ్యాంగిల్కి సెంటర్ పాయింట్లో నేను చూపించే విధంగా లైన్ అనేది గ్లూతో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసుకున్న గ్లూ పైన మనము గోల్డ్ కలర్ స్టోన్ లైన్ని మీరు ఒక బ్యాంగిల్కి మెజర్ చేసుకోండి ఎంత లెంత్ పడుతుంది అని. స్టోన్ లైన్ సేమ్ అదేవిధంగా 4 పీసెస్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి సెంటర్ పాయింట్లో నేను చూపించే విధంగా మీరు ఫస్ట్ స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అనేవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి గ్లూ అప్లై చేసుకుని ఐ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి అటాచ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూని ఈ విధంగా లైన్స్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు అటాచ్ చేసిన ఈ గ్లూ పైన ఈ ఐ షేప్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఒక సైడ్ 3 అటాచ్ చేసి చూపించాను. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా 3 అటాచ్ చేసి చూపిస్తున్నాను. అన్నీ పైకి వచ్చే విధంగా కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువులా వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇగోండి 4 బ్యాంగిల్స్ ఈ విధంగా ఉంటాయి కంప్లీట్ అయిన తర్వాత, డ్రై అయిన తర్వాత. ఇప్పుడు గోల్డ్ కలర్ అయిపోయింది కదా, బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో 2 బ్యాంగిల్స్ని ర్యాప్ చేసుకున్న తర్వాత వాటికి యూజ్ చేసేది డ్రాప్ షేపు, అలానే స్క్వేర్, బ్లూ కలర్ కుందన్స్, అలానే గోల్డ్ కలర్ కుందన్స్, జర్కన్ స్టోన్స్ ఈ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనము సెంటర్లో గ్లూ అనేది పెట్టుకుని ఇక్కడ స్క్వేర్ కుందన్ని నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ 3mm కుందన్స్ ఉన్నాయి చూసారా, వాటిని ఫస్ట్ ఈ కార్నర్స్ 4 వైపులా అటాచ్ చేసుకొని మధ్యలో ఒకటి, మొత్తం మనకి 8 కుందన్స్ పడితే మొత్తం మనకి. ఇదిగోండి 1 by 1 మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ కుందన్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలన్నది. ఈ స్క్వేర్ కుందన్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ కింద రౌండ్గా మనము స్క్వేర్ షేపే వస్తుంది, కాకపోతే మొత్తం కంప్లీట్గా మనం ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకోవాలి పైన కింద ఈ కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ నేను చూపించే విధంగా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. పైన 2 కింద 2 ఈ అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా పైన జర్కన్ స్టోన్ని అటాచ్ చేయాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మళ్ళీ ఇంకొకసారి మీకు క్లియర్గా ఉండడం కోసం ఇంకొక కుందన్ని అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటే మీకు 2 కట్ బ్యాంగిల్, బ్లూ బ్యాంగిల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి జర్కన్ స్టోన్ అటాచ్ చేశాను కదా, ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి శారీ పిన్ అనేది రెడీ చేస్తున్నాను.
ఈ శారీ పిన్ డిజైన్ కూడా సేమ్ మనము బ్లూ బ్యాంగిల్ ఎలా చేసామో అదే విధంగా చేస్తున్నాను. కాకపోతే మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ది స్టోన్ లైన్ అనేది అటాచ్ చేసేస్తాను ఈ శారీ పిన్కి. ఇది అటాచ్ చేసిన తర్వాత మీకు డిజైన్ అనేది చూపిస్తాను. ఈ డిజైన్లో మీకు మెటల్ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ మెటల్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలన్నది వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ అనేది మీకు ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు శారీ పిన్కి సెంటర్ పాయింట్లో స్క్వేర్ కుందని అటాచ్ చేసి ఆల్రెడీ బ్యాంగిల్లో ఎలా చేసామో సేమ్ అదే విధంగా డిజైన్ ఇక్కడ శారీ పిన్కి చేయాలి. ఇప్పుడు 3 mm కుందన్స్ని సేమ్ బ్యాంగిల్కి ఎలా అటాచ్ చేసామో అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్కి పైన కింద కూడా గ్లూ అప్లై చేసుకుని బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఫ్లవర్స్ పైన ఒకటి కింద ఒకటి వస్తాయి, అది చూపించట్లేదు. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లూ స్టోన్కి సెంటర్ పాయింట్లో మనం గ్లూ అప్లై చేసుకుని వైట్ జర్కన్ స్టోన్ని అటాచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శారీ పిన్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపించాను, నెక్స్ట్ ఇవి కూడా చూపించాను, ఇవి చూపించాను. కాకపోతే ఈ మెటల్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలనేది చూపించలేదు, కానీ ఇది ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ మెటల్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాపింగ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఉంది, అలానే లాంగ్ వీడియోలో కూడా ఉంది, చూడండి. ఇప్పుడు ఈ టోటల్ సెట్ని ఎలా మనము చేసుకుంటాము, సెట్ చేస్తామన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒకటి వేసుకోవాలి, నెక్స్ట్ మెటల్ బ్యాంగిల్స్ 4 వేసుకోవాలి, నెక్స్ట్ రెక్టాంగిల్ బ్యాంగిల్ ఉంది కదా అదొకటి, నెక్స్ట్ బ్లూ బ్యాంగిల్, మళ్ళీ రెక్టాంగిల్ బ్యాంగిల్, 4 మెటల్ బ్యాంగిల్స్, 1 గోల్డ్ బ్యాంగిల్. ఇలా వేసుకుంటే ఒక హ్యాండ్కి రెడీ అయినట్టు. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా వేసి చూపించేస్తున్నాను. ఇదిగోండి టోటల్ సెట్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇదొక హ్యాండ్కి ఇదొక హ్యాండ్కి. మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి క్లియర్గా చూడండి. చూసారు కదా. ఇప్పుడు వీటికి సెట్ కింద నేను శారీ పిన్ అలానే ఇయర్ రింగ్స్ కూడా చేశాను, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటికి శారీ పిన్ సేమ్ మనము ఇక్కడ బ్లూ బ్యాంగిల్ చేశాను చూసారా, సేమ్ అదే విధంగా చేశాను. ఆల్రెడీ మేకింగ్ కూడా పెట్టాను, వీడియో చూడండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే నేను మేకింగ్ వీడియో పెట్టలేదు. మొత్తం ఒక 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ చేశాను, అట్లన్నీ కలిపి ఒకటే వీడియో పెడతాను, నెక్స్ట్ మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.